హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పచ్చి బఠానీ కాంబినేషన్లో పుట్టగొడుగుల కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం మనం ముందుగా తీసుకున్న పుట్టగొడుగులని శుభ్రంగా వాటర్ పోసుకొని కడుక్కుందాము. పుట్టగొడుగుల మీద మట్టి ఎక్కువగా ఉంటుంది కదా, చక్కగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. వాటిని కట్ చేసుకుందాము. ఒక్కొక్క దాన్ని వచ్చి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడయ్యేలోపు 3 ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులు వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు మనం 4 టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కల్లో నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేయాలి. 1 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి కలుపుకుందాము. ఒకసారి మూత పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో మగ్గనిద్దాము. ఇలా టమాటా ముక్కల నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చి బఠానీని ఉడకనిద్దామండి. ఇవి పచ్చివి కాబట్టి త్వరగానే ఉడుకుతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి 2 నిమిషాలకు వచ్చి ఒకసారి. ఇలా కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన పుట్టగొడుగులు వేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కర్రీని ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనిద్దాం కర్రీని. కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకోవాలి. చపాతీ, పుల్కా, ఫ్లేవర్ రైస్, వైట్ రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. నేనైతే తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చేశాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి.